ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఎవరికి పడతాయో తెలియదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం వాళ్ళకి మంచి చేస్తూనే ఉంటుంది. అయినా అది చాలదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఓ మధ్యతరగతి ఇంట్లో మొగుడి మీద పెళ్ళాం ఆశ, పెళ్ళాం మీద మొగుడి ఆశ ఎట్లుంటుందో, ఇంకా కావాలి అన్నటువంటి అసంతృప్తి ఎట్లుంటుందో అట్లాంటి అసంతృప్తే వీళ్ళకి ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకని ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా వీళ్ళు ప్రతి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే చూస్తుంటారు. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ ఆశలు మళ్ళీ అలాగని తీర్చుకోరా, ఖచ్చితంగా తీర్పించుకుంటారు. ఇప్పుడు విపరీతంగా పదోన్నతులు వచ్చేస్తున్నాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అసలు ఈ ప్రమోషన్స్ ఈ డిపార్ట్మెంట్లకు రావు అనుకున్నటువంటి ప్రమోషన్స్ బోల్డన్ని ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా చూస్తే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏడీలను డీడీలుగా నియమించేందుకు తాజాగా ఆమోదించారు. దీనికి సంబంధించి ఇదివరకు 2 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నిబంధన కూడా తీసిపడేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ ఏంటి, వాస్తవంగా ప్రజల సొమ్ముతో. ఇప్పుడు ఇవాళ దాకా ఏడీ ఉన్నాయని అకస్మాత్తుగా డీడీ అయిపోతే భారీ జీతం ప్లస్ డిజిగ్నేషన్ పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. ఇప్పుడు ఆయనైనా ఓటేస్తాడా పోనీ, ఇదొక డౌట్. ఆవిడైనా ఓటేస్తుందా? కానీ ఇక్కడ ఏంటంటే ఇదిగో ఉద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారండి, ముందు మనం ఇచ్చేద్దామని ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడు. సరే పోనీ కానీ చేసే అంటారు. మనకు పోయేదేముంది, ఒంటి మీద కట్టుకున్న బట్ట మనది కాబట్టి ఊరంతా దిగుతా ఉన్నట్టు మనకు పోయేదేముంది. వాళ్ళు ప్రమోషన్స్ అంటే ఇస్తే మనకు పాజిటివ్ ఉంటారు అంటున్నారు కదా, కానిచ్చేయండి అంటది ప్రభుత్వం. జగన్ అయినా బాబు అయినా. ఇప్పుడు ప్రస్తుతం జగన్ అట్లా పదోన్నతులకి విపరీతంగా ఛాయిస్లు ఇచ్చేస్తున్నారు.